ఒకేషన్ లెసన్. ఒకేషన్ అంటే మనం జనరల్గా వెకేషన్స్కి వెళ్తున్నాం, సమ్మర్ వెకేషన్స్కి అట్లా అంటాం కదా, అవి వేరే. వెకేషన్ బిఏ వస్తుంది. ఇక్కడ ఒకేషన్. ఒకేషన్ అంటే మనకి వృత్తి అనమాట, ప్రొఫెషన్ అంటారు కదా అట్లా. ఆన్ యువర్ వే టు స్కూల్ ఆర్ మార్కెట్ యూ సీ మెనీ పీపుల్ అట్ వర్క్ ఇన్ పేజ్ డిస్కస్ వాట్ యూ హ్యావ్ నోటీస్డ్. మనం స్కూల్కి వెళ్ళేటప్పుడైనా మార్కెట్కి వెళ్ళేటప్పుడైనా డిఫరెంట్ వర్క్స్ చేసుకునే వాళ్ళని రోడ్ సైడ్ చూస్తూ ఉంటాం కదా. అలా చూసిన వాళ్ళ గురించి మీరు పేరుగా కూర్చొని డిస్కస్ చేయండి. ఏం చూశారు, మీకు అందరికీ సిమిలర్గా ఒకటే కనిపించేది కదా, ఏ వర్క్స్ చేసుకునే వాళ్ళు మీకు కనిపించారు మీ స్ట్రీట్ నుంచి మీరు స్టార్ట్ అయ్యి స్కూల్కి వచ్చే లోపల అనేది డిస్కస్ చేయండి అని చెప్తున్నాడు. దెన్ రీడ్ దిస్ పోయం. అప్పుడు ఈ పోయంని చదవండి. యూ మే రీడ్ ఇట్ అలౌడ్ విత్ ఏ పార్ట్నర్ ఇఫ్ యూ లైక్. మీరు మీ పార్ట్నర్తో కలిసి దీన్ని పెద్దగా చదువుకుంటూ దీని మీనింగ్ని కూడా మనం తెలుసుకోవచ్చు అనమాట. ఓకే, నెక్స్ట్ let us start the poem. When the gong sounds 10 in the morning and I walk to school by our lane. జనరల్గా ఇప్పుడైతే 8:30కి 9కి అలా స్కూల్స్ ఉంటాయి కదా, ఆ రోజుల్లో మేబీ 10కి ఉండొచ్చు, అందుకు 10 అని చెప్తున్నాడు. గాంగ్ సౌండ్ మీన్స్ బెల్ సౌండ్స్. బెల్ సౌండ్ 10 o'clockకి వచ్చింది. అప్పుడు నేను ఐ వాక్ టు స్కూల్ బై అవర్ లైన్. నేను మా ఇంటి దగ్గర నుంచి, మా లైన్ దగ్గర నుంచి నేను స్కూల్కి స్టార్ట్ అయ్యాను. ఎవ్రీ డే ఐ మీట్ ద హాకర్ క్రయింగ్ బ్యాంగిల్స్ క్రిస్టల్ బ్యాంగిల్స్. రోజు ఒకే టైంకి మనం స్టార్ట్ అవుతాం, ఆ టైంకి వాళ్ళ వర్క్స్ చేసుకునే వాళ్ళు అదే టైంకి స్టార్ట్ అవుతూ ఉంటారు. జనరల్గా ఇలా మనకు కూడా జరుగుతూ ఉంటుంది. మనం స్కూల్కి స్టార్ట్ అయిన టయానికే వాళ్ళు వస్తూ ఉంటారు అనమాట. అలా ఇక్కడ తను కూడా స్కూల్కి స్టార్ట్ అయిన టయానికి మాత్రమే హాకర్ వచ్చి బ్యాంగిల్స్ అమ్ముకునే వాళ్ళు ఉంటారు కదా, బ్యాంగిల్స్ సెల్లర్స్, వాళ్ళు ఎవ్రీడే ఇదే జరుగుతూ ఉంటుంది. ఎవ్రీడే ఐ మీట్ ద హాకర్ క్రయింగ్ బ్యాంగిల్స్ క్రిస్టల్ బ్యాంగిల్స్. రోజు నేను స్కూల్కి వెళ్ళే టయానికి ఇలా బ్యాంగిల్స్ అమ్ముకునే అతని నేను కలుస్తూ ఉంటాను. ఏమని అరుస్తారు బ్యాంగిల్స్ వాళ్ళు? బ్యాంగిల్స్ క్రిస్టల్ బ్యాంగిల్స్ అని అరుస్తూ ఉంటారంట. బ్యాంగిల్స్ మంచి దాని మీద షైనింగ్వి అన్నీ దాని మీద డెకరేట్ చేసి ఉంటాయి కదా, అలా క్రిస్టల్వి మంచి లుక్ ఉన్న బ్యాంగిల్స్, అలా మంచి బ్యాంగిల్స్ అమ్ముతూ ఉండేవాళ్ళు అలా అరుస్తూ ఉంటారు. దెర్ ఈజ్ నథింగ్ టు హర్రీ హిమ్ ఆన్. అతను ఎవరు తొందర పెట్టట్లేదు, ఆయన ప్రశాంతంగా అలా బ్యాంగిల్స్ క్రిస్టల్ బ్యాంగిల్స్ అని ప్రశాంతంగా అలా అమ్ముకుంటూ ఉన్నాడు. దెర్ ఈజ్ నో రోడ్ హీ మస్ట్ టేక్, నో ప్లేస్ హీ మస్ట్ గో టు, నో టైమ్ వ్యాన్ హీ మస్ట్ కమ్ హోమ్. అతనికి ఎవరు తొందర పెట్టట్లేదు. మనకి స్కూల్ వెళ్ళడానికి తొందర పెడతారు, అది స్కూల్ టైం అయిపోతుంది, లేగు బస్ వస్తుంది, లేగు లేట్ అయిపోతుంది, అలా తొందర పెడతారు. కానీ అతను ఎవరు తొందర పెట్టట్లేదు. దెర్ ఈజ్ నో రోడ్ హీ మస్ట్ టేక్. ఇప్పుడు మనం స్కూల్కి వెళ్ళాలి, ఒక ప్లేస్లో స్కూల్ ఉంటుంది, ఆ స్కూల్కి మనం ఎర్లీగా ఎలా రీచ్ అవుతాం అన్న యాంగిల్లో మనం తొందరగా వెళ్ళిపోతూ ఉంటాం. కానీ బ్యాంగిల్స్ అమ్మే వాళ్ళకి అలా ఈ రూట్లోనే వెళ్ళి అమ్మాలి అలా ఏం ఉండదు కదా. వాళ్ళకి మనకంటే స్కూల్ ఒక టార్గెట్ ఉంది, స్కూల్ దగ్గరికి వెళ్ళాలి. వాళ్ళకి అట్లా ఏం ఉండదు, ఎటు తోస్తే అటు హ్యాపీగా వెళ్తారు, వాళ్ళకి ఫ్రీడమ్ ఉంది. నో ప్లేస్ హీ మస్ట్ గో టు, ఈ ప్లేస్కి వెళ్ళాలని ఏం లేదు. నో టైమ్ వెన్ హీ మస్ట్ కమ్ హోమ్. ఇప్పుడు మనం స్కూల్ నుంచి కరెక్ట్ టయానికి మనం ఇంటికి వెళ్ళిపోతాం. అలా వాళ్ళకి అలా ఏం టైం లేదు, వాళ్ళకి ఇష్టం వచ్చినప్పుడు రావచ్చు, ఇష్టం వచ్చిన వైపు వెళ్ళచ్చు, ఇష్టం వచ్చిన టైంకి స్టార్ట్ అవ్వచ్చు, ఎవరు తొందర పెట్టరు అని చెప్తున్నాడు. ఐ విష్ ఐ వర్ ఏ హాకర్ స్పెండింగ్ మై డే ఇన్ ద రోడ్ క్రయింగ్ బ్యాంగిల్స్ క్రిస్టల్ బ్యాంగిల్స్. ఐ విష్ ఐ వర్ ఏ హాకర్. నేను అనుకుంటున్నాను, ఏమవ్వాలి అనుకుంటున్నాను, హాకర్ అవ్వాలి. ఆయనకైతే ఎవరు తొందర పెట్టరు, ఆయనకైతే ఒక అంబిషన్ ఏముండదు, అక్కడికి వెళ్ళాలి, అక్కడ రీచ్ అవ్వాలి, మళ్ళీ టైంకి రావాలి, టైంకి వెళ్ళాలి, అట్లా ఏముండదు. ఇదే ప్లేస్కి వెళ్ళాలని ఏముండదు, ఆయనకు మనసు తోచినట్టు ఎటు కావాలంటే అటు వెళ్ళొచ్చు, హ్యాపీగా ఉంటుంది కదా. అలా నేను అదైతే బాగుంటుంది అనుకుంటున్నాను అని చెప్తున్నాడు. వెన్ ఎట్ 4 in the afternoon ఐ కేమ్ బ్యాక్ ఫ్రమ్ ద స్కూల్. ఆఫ్టర్నూన్ 4 అవ్వగానే ఇంటికి వచ్చేయాలి కదా, స్కూల్ అయిపోతుంది కదా, మళ్ళీ పోయిట్ ఇంటికి వచ్చేసాడు అనమాట. ఐ కెన్ సీ త్రూ ద గేట్ ఆఫ్ దట్ హౌస్ ద గార్డెనర్ డిగ్గింగ్ ద గ్రౌండ్. ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ ఈవినింగ్ అలా కూర్చొని ఉంటే గార్డెన్లో వర్క్ చేసే వాళ్ళు ఉంటారు కదా, అతను ఒక గుంట తీస్తూ ఉన్నాడు అనమాట. హీ డస్ వాట్ హీ లైక్స్ విత్ హిజ్ స్పేడ్. తనకి ఇష్టం వచ్చినట్టు ఈ డైరెక్షన్లోనే చేయాలి, ఇలాగే చేయాలి, ఇట్లాగే గుంట తీయాలి, అట్లా ఏం లేకుండా స్పేడ్ పార తీసుకొని అలా తవ్వుతూ ఉన్నాడు.
హీ సాయిల్స్ హిజ్ క్లాత్స్ విత్ డస్ట్, నోబడీ టేక్స్ హిమ్ టు టాస్క్. ఇప్పుడు జనరల్గా స్కూల్ పిల్లలు ఉన్నారనుకోండి, స్కూల్లో అలా సాయిల్ మట్టి చేసుకుంటూ అలా ఏమన్నా ఉన్నారు, పీటీకి అవర్కి వెళ్ళినప్పుడు అట్లా ఏమన్నా ఉంటే టీచర్స్ ఉంటారు, అమ్మ అట్లా డస్ట్ చేసుకోకూడదు, అమ్మ మట్టి వేసుకోకూడదు, నీట్గా ఉండాలి, క్లీన్గా ఉండాలి, క్లాత్స్ అలా చెప్తారు. రెస్ట్రిక్షన్స్ ఉంటాయి కదా ఎక్కడైనా, ఇంటి దగ్గర ఉంటే మా మదర్ వాళ్ళే చూసుకుంటారు. అలా ఈయనకి ఏం లేదు, చక్కగా గార్డెన్ హాయిగా తనకి ఇష్టం వచ్చినట్టు మట్టి పోసుకుంటా హాయిగా ఫ్రీడమ్గా గ్రౌండ్ డిక్ చేస్తున్నాడు. అది బాగా నచ్చింది అనమాట. నో బడీ టేక్స్ హిమ్ టు టాస్క్, అంటే ఎవరు పనిష్మెంట్ ఇచ్చేవాళ్ళు లేరు, తనకి హ్యాపీగా తనకి ఇష్టం వచ్చినట్టు చేస్తున్నాడు. ఇఫ్ హీ గెట్స్ బర్క్డ్ ఇన్ ద సన్ ఆర్ గెట్స్ వెట్, అతను ఎండలో తిరిగినా ఎవరేమన్నారు, హాయిగా తనకిష్టం వచ్చినట్టు ఫ్రీడమ్గా ఉంటాడు. వర్షంలో తడిచినా ఎవరు ఏమనరు, అంటే ఫ్రీడమ్గా హ్యాపీగా ఉండొచ్చు అనిపిస్తుంది స్కూల్ బాయ్కి. ఐ విష్ ఐ వర్ ఏ గార్డెనర్ డిగ్గింగ్ అవే ఎట్ ద గార్డెన్ విత్ నో బడీ టు స్టాప్ మీ ఫ్రమ్ డిగ్గింగ్. ఫస్ట్ ఏమనుకున్నాడు, హాకర్ లాగా అవ్వాలి, బ్యాంగిల్స్ అమ్ముకోవాలి, ఆయన లైఫ్ బాగుంది అనుకున్నాడు. తర్వాత మళ్ళీ గార్డెనర్ని చూసి ఇలా బాగుందే, ఇష్టం వచ్చినట్టు మట్టి తవ్వుతూ ఉన్నాడు, హాయిగా ఎవరు చెప్పేవాళ్ళు లేరు, రిస్ట్రిక్షన్స్ ఇచ్చేవాళ్ళు లేరు, బాగుంది, నేను కూడా చక్కగా గార్డెనర్ అయితే ఎలా పడితే అలా మట్టిలో ఆడుకోవచ్చు, ఎవరేమనరు కదా, ఆయన లైఫ్ బాగుంది అనిపించింది, నేను కూడా అలాగే అవ్వాలి. ఐ విష్ ఐ వర్ ఏ గార్డెనర్ డిగ్గింగ్ అవే ఎట్ ద గార్డెన్ విత్ నో బడీ టు స్టాప్ మీ ఫ్రమ్ డిగ్గింగ్, ఎవరు నన్ను గుంటలు తీస్తూ ఉంటే ఆపరు, హాయిగా మట్టిలో ఆడుకోవచ్చు అని మళ్ళీ గార్డెనర్ లాగా అవ్వాలి అనుకుంటున్నాడు. జస్ట్ యాజ్ ఇట్ గెట్స్ డార్క్ ఇన్ ద ఈవినింగ్ అండ్ మై మదర్ సెండ్స్ మీ టు బెడ్, మళ్ళీ ఈవినింగ్ అవ్వగానే మదర్ ఏం చేస్తుంది, పడుకోబెట్టేస్తుంది కదా, అమ్మ పడుకో నాన్న, మళ్ళీ ఎర్లీగా లెగవాలి, రేపు స్కూల్కి వెళ్ళాలి, తొందరగా పడుకుంటేనే మళ్ళీ తొందరగా లెగవగలవు అని చెప్పి ఏం చేస్తారు, టైం అయిపోగానే పడుకోబెట్టేస్తారు. మళ్ళీ ఈ బావని కూడా అట్లాగే పోయిట్ని కూడా తీసుకెళ్లి వాళ్ళ మదరు పడుకోబెట్టేశారు. ఐ కెన్ సీ త్రూ మై ఓపెన్ విండో ద వాష్ మ్యాన్ వాకింగ్ అప్ అండ్ డౌన్, నిద్రపోతూ అలా బెడ్ మీద కిటికీల నుంచి అలా బయటకి చూస్తే నైట్ టైం వాష్ మ్యాన్స్ ఉంటారు కదా, ఆ వాష్ మ్యాన్స్ అలా ఆ స్ట్రీట్లో తిరుగుతూ ఉన్నాడు అనమాట. The lane is dark and lonely. ఆ లైన్ అనేది బాగా డార్క్, చీకటిగా ఉంటుంది కదా, నైట్ టైమే కదా వాచ్ మ్యాన్స్ ఉంటారు, ఆ లైన్ అనేది బాగా డార్క్గా ఉంది. ఆ డార్క్నెస్లో అతను ల్యాంతర్ తీసుకొని తిరుగుతూ ఉన్నాడు అనమాట. అండ్ ద స్ట్రీట్ ల్యాంప్ స్టాండ్స్ లైక్ ఏ జైంట్ విత్ వన్ రెడ్ ఐ ఇన్ ఇట్స్ హెడ్, వంటి కన్ను రాక్షసుడు అంటారు కదా జైంట్, అలా ఆ ల్యాంప్ మొత్తం చీకటిలో ఒకే ఒక కన్నులాగా అలా వెలుగుతూ ఆ ల్యాంతర్ ఆ లైట్ కనిపిస్తా ఉందన్నమాట ల్యాంప్. ద వాచ్ మ్యాన్ స్వింగ్స్ హిజ్ ల్యాంతర్ అండ్ వాక్స్ విత్ హిజ్ షాడో ఎట్ హిజ్ సైడ్. ఆ ల్యాంతర్ పట్టుకుని అలా వెలుగులో అలా వెళ్తూ ఉంటే మన వెనకాల నీడ కూడా వస్తూ ఉంటుంది కదా వెలుగులో, అలా నైట్ టైం అలా చక్కగా అతని పక్కన నీడ తోడుగా అలా తిరుగుతూ ఉన్నాడు. అండ్ నెవర్ వన్స్ గోస్ టు బెడ్ ఇన్ హిజ్ లైఫ్, అతని లైఫ్లో ఎప్పుడు పడుకో అని ఎవ్వరు నిద్రపుచ్చే వాళ్ళు ఉండరు, హాయిగా నైట్ టైం మొత్తం ప్రశాంతంగా తిరుగుతూ ఉంటాడు హ్యాపీగా అని చెప్తున్నాడు. ఐ విష్ ఐ వర్ ఏ వాష్ మ్యాన్ వాకింగ్ ద స్ట్రీట్ ఆల్ నైట్ చేజింగ్ ద షాడోస్ విత్ మై ల్యాంతర్న్. నేను కూడా చక్కగా ఏమవ్వాలనుకుంటున్నాడు ఇప్పుడు, మళ్ళీ వాచ్మెన్ లాగా నైట్ మొత్తం అలా ల్యాంతర్ పట్టుకొని ఆ ల్యాంప్ పట్టుకొని అలా తిరుగుతూ రోజు